హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎప్పుడైనా మార్నింగ్ పావురాలు ఈ బిల్డింగ్ పైన వచ్చి ఉంటాయండి. అవి ఫ్లై అయ్యేటప్పుడు నేను చూపిద్దాం, వీడియో తీద్దాం అనుకుంటాను. నేను చూసి చూసి వీడియో కట్ చేస్తాను చూసారా, అప్పుడు ఫ్లై అవుతాయి. దానికి కూడా తెలిసిందేమో అనేసి అనిపిస్తుంది. చాలాసేపు ఉన్నానండి మీకు వీడియో క్యాప్చర్ చేద్దాం అన్నట్టుగా. చాలా బాగుంటుంది కదా రెక్కలు ఇట్లా ఊగుతూ వెళ్తుంటే. అది చూపిద్దామంటే అస్సలు కుదరలేదు. ఈరోజైతే మంచి వర్షం పడేటట్టు క్లౌడ్‌గా ఉందండి మబ్బులతో. చాలా బావుంది వాతావరణం అయితే. ఇంకా వంట పనులైతే స్టార్ట్ చేసేయాలి కదా! ఇక్కడైతే నేను టీ పెడుతున్నాను. టీ వచ్చేసి ఇద్దరు మనుషులకి పక్కా ఇంకా మిగలకుండా సరిపోయేటట్టుగా చూడండి. ఒక గ్లాస్ పాలైతే తీసుకున్నాను. ఒక గ్లాస్ పాలు, ఒక గ్లాసు బావు నీళ్ళు అంతే. ఒక గ్లాస్‌కి ఒక గ్లాస్ నీళ్ళు, కొంచెం ఎక్కువ కొంచెం వాటర్ పోస్తే చాలు. పావు అంతే అండి. ఇలా పెడితే మాత్రం తప్పకుండా సిమ్‌లో పెట్టేసేయండి. ఇద్దరు మనుషులకి పర్ఫెక్ట్‌గా టీ అయితే వస్తది. మీరు చూడండి, నేను టీ పోసేటప్పుడు కూడా 2 కప్పులకి సమానంగా వస్తది. చాలామంది ఎక్కువ ఎక్కువ పెట్టేసుకుంటారు కదా! ఒక్కొక్కసారి తాగకుండా వదిలేస్తూ ఉంటారు. తాగేటోళ్ళైతే ప్రాబ్లమ్ ఉండదండి. తాగని వాళ్ళకైతే వేస్ట్ కదా టీ అనేది. అందుకోసమే నేను చెప్తున్నాను. ఫ్రెష్‌గా పెట్టుకుంటే ఏదైనా బావుంటది కదా! అలా అనేసి. నాకైతే షుగర్ ఉండాల్సిందే అండి. కొంచెం మంచిగా ఉండాలి. డేలో తాగే ఒక్కసారైనా కూడా మంచిగా ఉంటేనే తాగాలనిపిస్తూ ఉంటది. ఇక టీ అయితే పెట్టేసుకున్నానండి. గుడ్లు కూడా ఉడకపెట్టుకున్నాను. ఇక్కడైతే నిన్న రాత్రి అన్నం వండితే కొంచెం మిగిలిందండి. అది కూడా కొంచెం మెత్తగా అయింది కొంచెమే. ఇంకా మధ్యాహ్నం దాకా ఉంచితే అది ఉండదు, పాడైద్ది, వేస్ట్ అయిపోయిద్దని చెప్పేసి ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా చేద్దాము. క్యాబేజీ కూడా ఉంది, కొంచెం వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనేసి ఇక్కడ క్యాబేజీ అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేస్తున్నాను కానీ అంతైతే వేయనండి, కొంచెమే వేస్తాను క్యాబేజీలో. ఒక గుప్పెడు మన చేత్తో ఒక గుప్పెడు వేస్తే చాలా సరిపోతుంది. మన రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. క్యారెట్ ఉన్నా వేసుకోవచ్చు. ఈరోజు నాకు ఎలాంటి వెజిటేబుల్స్ లేవు అని చెప్పేసి నేను ఇట్లా వేసుకుంటున్నాను. అందరికీ వ్లాగ్స్ నచ్చుతున్నాయండి. వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ చూసారా ఇలా కట్ చేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను. టీ చూసారా సిమ్లో పెట్టుకుంటే దాని వంక చూడాల్సిన అవసరం కూడా ఉండదండి. మనం ఒక 10 మినిట్స్ కానీ 7 మినిట్స్ అలా వదిలేస్తే దాని అంతటికి అది మంచిగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఎప్పుడైనా చేయకపోతే మాత్రం ఒకసారి చేసి చూడండి. ఇక్కడ చూడండి, నేను 2 కప్స్ అన్నాను, 2 కప్సే వస్తుంది కరెక్ట్గా. చూడండి, ఈక్వల్ అండి. ఇంకా చాలామంది ఇద్దరు మనుషులకి 3 మెంబర్స్‌కే పెట్టుకుంటారు కాబట్టి అలా ఇలా పెంచుకుంటూ ఉంటే చాలండి అంతే. చూసారా, ఇంక నేను టీతో బ్రెడ్ ఉంది ఇంట్లో, బ్రెడ్‌తో తింటున్నాను. నాకు చాలా ఇష్టం టీతో ఏదైనా తినాలంటే. మా పాప చూసింది, మా పాప చూసి నాకు కావాలి అని అంటుంటే వాళ్ళ నాన్న అన్నారు అమ్మ దగ్గరికెళ్ళి తినని చెప్పారు. ఇక సర్లే కూర్చోమని చెప్పాను ఇంకా. అంటే కరెక్ట్‌గా తింది కదండీ! దాంట్లో పడేస్తది కదా! ఆయనకేమి ఇష్టం ఉండదు. నేనైతే తినేస్తాను, అట్లనే తాగేస్తాను కదా! ప్రాబ్లమ్ ఉండదని చెప్పేసి ఇక కూర్చొని తినని చెప్పేసి తినమంటున్నా ఆమెను కూడా. ఇంకా కూర్చొని రిలాక్స్‌గా టీ అయితే తాగేస్తున్నాము. సండే కదా! ఈరోజైతే టమాటా ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి నాన్ వెజ్ అయితే లేదండి. అసలు చెయ్యాలి, తినాలని ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు. మా హస్బెండ్‌కి ఏదో ఫంక్షన్ ఉందంట, ఆయన అటు వెళ్తా అన్నారు. మా ఇద్దరికేనండి ఎగ్ టమాటా కర్రీ. ఇక చూసారా తింటుంది, లొట్టలేసుకుంటూ తింటూ ఉంటుంది. నవ్వుతుందండి, నేను వీడియో తీసేటప్పుడు మాత్రం తప్పకుండా నవ్వుతుంది. మా పాప మాత్రము సిగ్గుపడుతూ ఉంటుంది కదా, ఇంకా తినకుండా మానేయదు. ఇంకైతే ఇలా రిలాక్స్‌గా టీ తాగేసి ఇక బాయ్ అయితే చెప్పేసాను. బాయ్ చెప్పమంటే మా హస్బెండ్ చెప్పట్లేదు. నేను చెప్పను పో అంటున్నారు. ఇంకా సరేలే అని వదిలేసాను ఇంకా. ఇక్కడైతే ఇంకా స్టవ్ ఆన్ చేసేసి అదేంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనేసి స్టవ్ అయితే ఆన్ చేశానండి. ఇక్కడ చూసారా ఒక టేబుల్ స్పూన్ కన్నా తక్కువ ఉంటది. నా పావుతో అండి నేను వేసే దాంతో. ఇక్కడ వేసేసుకొని అన్నీ వేసేసుకోవాలి. కాకపోతే ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ అండి, మీడియం టు హై ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. అప్పుడే వెజ్జెస్ అనేవి తొందరగా కుక్ అవుతాయి కదా! మనకి బయట స్ట్రీట్ స్టైల్ కూడా ఏగనట్టే ఉంటాయి. మీరు గమనించుంటే వాళ్ళు హై ఫ్లేమ్‌లో పెట్టి చేస్తారు కాబట్టి బావుంటది. వాళ్ళు ఇంకా అజినోమోటో అవన్నీ వేస్తూ ఉంటారు కాబట్టి టేస్ట్ ఇంకెక్కువ ఉంటది. మనం ఇంట్లో కూడా సింపుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఇక చూసారా క్యాబేజీ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ మంచిగా వేగిపోయినాయి కాబట్టి ఎగ్ వేస్తున్నానండి.
ఈ ఎగ్ ఏంటో అంటే నేను పడేందేమో అనుకున్నాను. కాకపోతే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టాను. అది మనం పాలు పెట్టుకుంటాం చూసారా? అలా అక్కడ పెట్టడం వల్ల ఫ్రీజ్ అయిపోయింది. మా పాప పక్కన ఎక్కడైనా పెడుతుంటే ఫ్రిడ్జ్‌లో తీస్తుందండి. నాకు ఆమ్లెట్ ఎయవా, చెయ్యవా అని అంటుంది. అది పిల్లలకి తెలీదు కదా! పడిపోతే మొత్తం నీసు కంపు వస్తదని చెప్పేసి నేను అక్కడ పెట్టాను ఆ ట్రేలో. కొంచెం ఐస్ అయిపోయింది. నేను అట్లా అనుకోలేదు అసలకి. ఇంక సరేలే వేడికి కూలింగ్ అనేది తగ్గిద్ది కదా! అయితే చేద్దాం లేకపోతే పడేద్దాం అనేసి అనిపించింది. మంచిగానే అయిందండి. ఎగ్ అంతా మంచిగా అయింది. స్క్రాంబుల్ అయిపోయిందని చెప్పేసి ఇక రైస్ కూడా వేసేసాను. మీరు చూస్తుంటే కొంచెం మెత్తగా అయింది రైస్. పొడి పొడిలాడుతుంది. మనము పిల్లలకి ఎప్పుడు ఒకే టిఫిన్ కాకుండా ఇలా చేసి కూడా పెట్టచ్చండి బయట కొనకుండా. చాలా టేస్ట్ ఉంటుందండి. నేను చెప్పినట్టు వేయండి. ఒకవేళ స్పైసీ తినని వాళ్ళు కొంచెం కొంచెం వేసుకోండి అంతే. చూసారా నేను కొంచెం కొంచెం వేసాను మా పాప తినాలనేసి. కొంచెం మిరియాల పొడి, కొంచెం కారం, కొంచెం ఉప్పు, చికెన్ మసాలా తప్పకుండా స్కిప్ చేయకుండా వేయండి. చికెన్ మసాలా వేస్తేనే మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అనేది వస్తుంది. ఫ్రైడ్ రైసే కాదు నూడిల్స్ అయినా వాళ్ళు తప్పకుండా చికెన్ మసాలా అనేది వేస్తారంట. నేను ఒకసారి కనుక్కున్నానండి ఏం చేస్తారన్నయ్య అని అడిగితే, లేదమ్మా మేము చికెన్ మసాలా కొనుక్కుంటాము అని చెప్పారు. నేను అప్పటి నుంచి ఒకసారి ఇంటికి వచ్చిన ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంకా నేను పానీపూరి మనం తింటూ ఉంటాం కదండీ! కట్లెట్ కూడా కనుక్కున్నాను. వాళ్ళు చెప్పారు. మీకు ముందు వీడియోలో ఎప్పుడైనా చేసి చూపిస్తాను. సేమ్ అండి డిట్టో వచ్చింది. నేను ఇంట్లో ట్రై చేస్తాను. అట్లా ఏమన్నా మనకి నచ్చిన దగ్గర ప్లేసెస్‌లో కనుక్కొని ఒకసారి ట్రై చేస్తే ఎగ్జాక్ట్‌గా వస్తే మనం చెప్పొచ్చు కదా! రాంది మనం చెయ్యలేము. మనకొస్తేనే నేను చూపిస్తానండి. రాంది నేను అసలు ఎప్పుడు చూపించను. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. హై ఫ్లేమ్‌లో పెట్టి వేయించుకోండి. అంతేనండి. ఆయిల్ తక్కువ వేసాను కదా! బయటైతే ఆయిల్ ఎక్కువ వేస్తూ ఉంటారు. అందుకని కింద అంటుకుంటుంది. అంతే. ఇంతేనండి వెజ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎప్పుడు ఇడ్లీని, దోశనే కాకుండా ఇలా కూడా చేసుకొని పిల్లలకి పెట్టచ్చు. మన పెద్దవాళ్ళు కూడా తినచ్చు మార్నింగ్ టైంలో. వేడిగా ఉంటుంది కదా! అదే సద్దన్నం తినమంటే, చల్లారింది తినమంటే తినలేవు పిల్లలు. లైక్ చేయరండి మెయిన్. ఇట్లా అయితే మంచిగా తినేస్తారు కదా! వేడిగా ఉంటుంది. అందులో ఎగ్ కనపడుతూ ఉంటుంది కాబట్టి తినేస్తారని చేసేసానండి. ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కరివేపాకున్నా వేసుకోండి. ఉండాలనే రూల్ అయితే లేదు. నేను ఉంది కాబట్టి కొంచెం ఫ్లేవర్ యాడ్ అయితేనే వేసుకున్నాను. బయటైతే వేయరండి. ఇంతే. మీ దగ్గర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే వేసుకోండి. ఇంకా బాగుంటుంది టేస్ట్. కాకపోతే మా పాప ఘాటు అంత తినలేదేమో అనేసి నేను వదిలేసాను ఇంకా. చూసారా ఎంత పొడిలాడుతూ వచ్చిందో. చూడండి మంచి అక్కడ అంత కలర్ కనపడలేదు. ఇక్కడ చూసారా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. నేను టేస్ట్ చేస్తుంటే మా పాప నేను టేస్ట్ చేసి చెప్తా మమ్మీ అని అంటుంది. చూసారా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి రెసిపీని ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉందనేసి మీకు కూడా. ఇప్పుడు మా పాప తినేది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. నన్ను తీవా అని అడుగుతుంది. నేను ఇంకా ఆపేద్దాం అనుకున్నాను. అట్లా తినొద్దు అని చెప్తున్నానండి. కాలుతుందని చెప్తుంటే ఎక్కువ తీసుకుంటుంది. తక్కువ తీసుకొని చెప్తుంటే తీసుకుంది. ఇట్లా ఊదుకొని తినాలి. ఒకవేళ కాలితే మొత్తం మూసేస్తారు కదా! నోరు కాలిద్ది. అప్పుడే చేశాను కదా! ఇంక అందుకని తక్కువ తీసుకొని తిను అని చెప్తున్నాను. కొంచెం నోట్లో పెట్టుకుంది. దానికి ఉల్లిపాయ వచ్చిందండి. ఆ ఉల్లిపాయ అసలు తినట్లేదు. చెప్పాను కదా మీకు. అది తీసేసుకుంది. బాగుందంట. అమ్మాయి గారికి నచ్చిందంట. నువ్వు తిని నాకు తినిపియమ్మా అంటుంది. ఈ పిల్లలు ఇంట్లో ఉంటే ఫోన్ ఇవ్వరండి. ఎక్కువ షూట్ చేద్దామన్నా వీళ్ళు ఆడుకునేది షూట్ చేద్దామన్నా ఫోన్ అయితే ఇవ్వరు. మనమే తీసుకోవాలి. ఇంకా సండే కదా అమ్మ నాకు ఫోన్ ఇవ్వి కాసేపు ఏదైనా చూస్తానంటుంది. ఇంకా ఫోన్ ఇవ్వక తప్పట్లేదు. ఇంకా సండే రోజు స్కూల్కి వెళ్తుంది కదా! ఇంకా సరేలే అనేసి కాసేపు ఇస్తున్నానండి. ఇక్కడ చూడండి ఎలా చూపిస్తుందో ఎన్ని యాంగిల్స్‌లో అండి. ఈ పిల్లలైతే చిత్రాంగులు అసలు అనకూడదు కానీ ఎలా చూపిస్తుంది చూడండి. సూపర్ అని చూపిస్తుంది భలేగా. ఇంతే అండి. ఇలా తినేసాను నేనైతే. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇలా చేసేసాను సండే రోజు. ఇక్కడైతే ఎగ్ టమాటా కోసం ఆల్రెడీ ఎగ్స్ పొద్దున్నే ఉడకబెట్టేసుకున్నాను. ఇక్కడ టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే తీసుకున్నాను. పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి సరిపోతుందండి. టమాటాలు వచ్చేసి ఒక 5, 6 తీసుకున్నాను ఇద్దరికే కాబట్టి.
ఈ టమాటాలు ఇప్పుడు వచ్చేటియండి తోలుగానే ఉంటుంది. ఉడుకుతుంది గానీ, లోపల ఉన్న గుజ్జు ఉడుకుతుంది గానీ, పైన తోలుగానే కనపడుతుంది. అసలు కర్రీ ఉందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వాటర్ వేయలేదండి. అసలు వాటర్ వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. వాటర్ వేయకపోతే ఇంకో టేస్ట్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో అసలైతే నేను అంటే కర్రీలో ఎక్కువ వాటర్ వస్తే మాత్రం నేను వాటర్ వేయను. ఒకవేళ లేదు అనుకున్నప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తాను. సేమ్ నేను చూపించినట్టు చేయండి, మీకు కూడా రుచి చాలా బాగుంటుంది. ఇంక ఇక్కడ కోసేసుకున్నాను కదా, ఇంకా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి 2.5 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకున్నాను. కొంచెం కోల్డ్ చేసిందండి వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి. ఇంకా ఏమనుకోవద్దు, వాయిస్ ఎలా వచ్చినా కూడా అడ్జస్ట్ అయిపోండి. ఇక్కడైతే ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం చిటపటన్న తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి. అవి మంచిగా వేగిపోవాలి. చూసారు కదా, ఇట్లా మంచిగా వేగిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర, కరివేపాకు చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి టమాటా కర్రీస్లలో. ఏ కర్రీలో అయినా అండి సరేనా, టమాటా వేసే దాంట్లో ఎందులో అయినా సరే ఒకసారి వేసుకొని చూడండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇక్కడైతే పసుపు వేసుకుంటున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాను. అది కూడా మంచిగా వేగింది కదండి. ఇప్పుడైతే టమాటాలు మనం కోసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను. చాలామంది చిన్నగా కూడా కట్ చేసుకుంటారు. అలా ఏం లేదండి, పెద్ద కట్ చేసినా కూడా తొందరగా మగ్గిపోతాయి. ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకొని కిందకి పైకి మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలండి. నేను ఎక్కువ శాతం సిమ్లోనే చేస్తానండి. ప్రతి వంట కూడా సిమ్లోనే చేస్తాను. ఇక మధ్య మధ్యలో ఒక్కొక్కసారి చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూసారండి, మంచిగా మగ్గిపోయినాయి టమాటాలు అయితే. మనం ఇప్పుడు ఉప్పు, కారం అనేది యాడ్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా మంచిగా మగ్గిన తర్వాతనే ఉప్పు, కారం వేసుకోండి. అప్పుడే కర్రీ టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. చాలామంది కొంచెం ముందు అలా వేసినప్పుడు కూడా రుచి ఉండదు. ఏదైనా అంతే కదండి, మనం చేసే దాంట్లోనే చేస్తేనే ఆ కూర అయినా సరే, పండ్లైనా సరే, ఏదైనా మంచిగా అవుతూ ఉంటుంది కదా. ఇంకా సరే, నేనైతే ఇట్లనే వేస్తాను. ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మంచిగా మగ్గిపోయిన తర్వాత ఏ కూరైనా సరే ముక్కలు మంచిగా మగ్గిపోయినంత వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని వేసాను కదండి. నాకైతే ఇట్లా వస్తే అస్సలు ఇష్టం ఉండదండి. మంచిగా పొట్టు తీస్తుంటే మంచిగా వస్తాయి చూసారా ఎగ్స్, అలా భలే అనిపిస్తుంది కదా. అసలు ఇందులో ఒక ఎగ్ అయితే అంటే ఎందుకు గట్టిగా ఉందండి. నేను నార్మల్గా బాగానే ఉంటుందని వేశాను. తర్వాత ఉడికిన తర్వాత చూస్తే అదేంటి లోపల గట్టిగా ఉంది. దాన్ని పడేసాను ఇంకా తినకుండా. నేనైతే భయం వేసింది నాకు, ఎందుకు వేసాను రా బాబోయ్ అనుకున్నా. ఇక నేను వంట చేస్తుంటే మా హస్బెండ్, మా పాప, మా హస్బెండ్ సినిమా చూస్తున్నారు, మా పాప ఏమో ఫోన్ చూసుకుంటుంది. ఆరామ్సే మంచిగా కూర్చున్నారండి. ఇక్కడ నేను టమాటాలు కోసాను కదా, అవి తీయలేదు, తీసేయాలి. ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే ఏం చెప్పట్లేదు సమాధానం. ఇంకా నేను ఇప్పుడు వెళ్ళి టీవీ సౌండ్ తగ్గేయమంటే తగ్గారు కదా, అందుకోసమే నేను వాయిస్ ఓవర్లో పెట్టేశానండి. ఇక్కడ చూసారా కర్రీ అయిపోయింది. ఈ టైంలో ఏంటంటే నెట్ అబ్బాయి వచ్చాడండి, వైఫై నెట్ అబ్బాయి వచ్చి చూపిస్తుంటే ఇంకా ఫోన్తో పని ఉంది అప్పుడు, అందుకోసమే నేను ఇంకా వీడియో తీయలేదు. అప్పటికే కర్రీ అయిపోయింది. కొంచెం ధనియాల పొడి వేసేసి కొత్తిమీర వేసానండి. ఇలా మాత్రం చెయ్యండి, ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నా అండి. ఇక్కడ మెడికల్ షాప్ ఒకటి ఉంది. నేను స్కిన్ దగ్గర నాకు చూస్తే కొంచెము అంటే బ్లాక్ స్పాట్ లాగా ఉంటుంది, మచ్చలాగా. దానికి కొంచెం డాక్టర్ డెర్మటాలజిస్ట్ ఇచ్చారండి. అది వాడలేదు నేను. సరే ఒకసారి ఆయన దగ్గర చూపించేసి ఇది వాడచ్చా ఏంటని చూపించిన తర్వాత మళ్ళీ మనం కొనుక్కుందాం అన్నట్టుగా వెళ్ళాను ఆయన దగ్గరికి. అలానే కూరగాయలు ఏం లేవు కదా, మార్కెట్కి తీసుకెళ్ళి తెచ్చుకుంటానంటే తీసుకెళ్ళారనమాట. అదే బ్లాగ్లో చూపిస్తున్నానండి. ఇంకా మా పాప ఇంట్లో ఉందంటే అల్లరే అల్లరి. ఇక్కడ రిలయన్స్కి వచ్చానండి. ఆ మెడిసిన్ అలా తీసుకుంది యాంటిమేట్. ఇక్కడ రిలయన్స్కి వచ్చి చూస్తున్నాను అనమాట. తను డవ్ సోప్స్ ఇలాంటివి వాడమన్నారు, సంతూర్ అసలు వాడద్దన్నారు. డవ్ అయితే బాగుంటుంది అట్లా వాడమని చెప్తే ఇక సరే డవ్ సోప్ తీసుకొని ఇట్లా ఇంకేదైనా మనకి కనపడితే తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాను. లాక్మీ సీసీ క్రీమ్ ఉంది కానీ తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉందండి. అసలు నా దగ్గర మేకప్ సామాన్లు ఏమి ఉండవు, ఒక లిప్స్టిక్ అలాంటివి ఏమి ఉండవు.
ఇంకా సరే అనేసి తీసుకుందామంటే ఇంకా దానికి లేదంట. మనము ట్రై చేస్తాం కదా, ట్రయల్ లేదంట. సరే వద్దులే అనేసి అక్కడ పెట్టేశాను. ఇంకా పాండ్స్ క్రీమ్ తీసుకొని బయటికైతే వచ్చేసానండి. ఇక్కడ చూసారా మా పాప ఐస్ క్రీమ్ తింటుంది, ముక్కుకి మూతికి అంతా అంటించుకుంది. ఇక్కడ డీమార్ట్ దగ్గర కానీ, ఈ రిలయన్స్ ఫ్రెష్ దగ్గర కానీ, విజేత దగ్గర కానీ భలే ఐస్ క్రీమ్స్ పెడతారండి. అసలు సీజన్కి సంబంధం లేకుండా పెడతారు. పిల్లలేమో ఎగబడుతూ ఉంటారు. కొన్నిక తప్పదు, జలుబులు ముక్కులు కారడం ఇదే సరిపోతూ ఉంటుంది. కూరగాయలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా సరే అనేసి తేడమేమో కానీ వాటిని మోయడానికి సరిపోయిందండి. మా పాప చూడండి అసలు పట్టించుకోకుండా వెళ్ళిపోతూనే ఉంది. ఇంకా వాటిని తీసేసుకొని ఇంకా అక్కడ ఫుల్ రష్ ఉందండి. అసలు కొంతమంది వీడియో షూట్ ఎలా తీస్తారో తెలియదు కానీ ఇంకా రష్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను అక్కడక్కడ తీసేసి వచ్చేసాను. ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా మేమైతే వెదర్ అయితే చాలా బాగుంది, అందుకోసమే బయటికి వెళ్ళాము. లేదు అంటే మాత్రం ఇంట్లోనే ఉండేవాళ్ళం అండి. అసలు కూరగాయలు మార్కెట్కి కాదుగా బయటికి కూడా వెళ్ళేవాళ్ళం కాదు. వెదర్ అయితే కొంచెం మంచిగా వర్షం పడేటట్టుగా అలా ఉంది. అసలు వర్షం అయితే పడట్లేదు. వ్లాగ్ అయితే ఇంతేనండి ఈరోజు వ్లాగ్. బాయ్ అండి, బాయ్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.